ఒక ట్రేడర్ కానీ లేదా ఒక ఇన్వెస్టర్ కానీ ప్రైజ్‌ని చూస్తూనే అర్థమైపోవాలి మనకి అక్కడ ఎంట్రీ తీసుకోవాలా లేదా అనేసి. సో, ఆ స్టేజ్‌కి మీరందరూ వచ్చేస్తారు ఖచ్చితంగా. హలో! హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్యాండిల్ స్టిక్స్ పార్ట్ 4 గురించి తెలుసుకుందాం. పార్ట్ 4లో మనం ఎక్కువైతే డిస్కస్ చేసుకుంటలేదు. ఓన్లీ ఒకే క్యాండిల్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అది కూడా మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్. అండ్ ఈ మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ అండ్ చాలా రేర్‌గా కూడా మనకి కనబడుతుంటాయి. ఇలాంటి క్యాండిల్స్ పడినప్పుడు స్ట్రాంగ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ దీంతో పాటు మనం కొన్ని డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్‌ని క్లారిఫై చేసుకుందాం. అండ్ మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్ అన్నవి 2 రివర్సల్ క్యాండిల్స్. అంటే ఒక డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు ప్రైస్ అన్నది కిందకు పడుతూ ఉన్నప్పుడు ఇక్కడ మార్నింగ్ స్టార్ పడ్డదంటే ప్రైస్ అన్నది అప్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదే ప్రైస్ పెరుగుతూ ఉంటే ఇక్కడ ఈవినింగ్ స్టార్ పడ్డదనుకోండి, ఇక్కడ నుంచి ప్రైస్ రివర్స్ అయ్యి కిందకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇది డైరెక్షనల్ క్యాండిల్ కాదు, 2 రివర్సల్ క్యాండిల్. ఇది ఒక క్యాండిల్ కాదు, 2 క్యాండిల్స్ కాదు, 3 క్యాండిల్స్తో ఏర్పడుతుంది. మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ మార్నింగ్ స్టార్ చూసామంటే ఒక ట్రెండ్ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ ఇలా వస్తూ ఉంటుంది. అంటే డౌన్ సైడ్ ప్రైస్ వస్తూ ఉంటే మనకి రెడ్ క్యాండిల్స్ పడుతూ ఉంటాయి. రెడ్ క్యాండిల్స్ పడుతూ ఉన్నప్పుడు ట్రెండ్ ఎండింగ్ అంటే ఒక సపోర్ట్ దగ్గర మనకి డౌన్ ట్రెండ్ కాబట్టి ఒక రెడ్ క్యాండిల్ అన్నది ఇలా పడుతుంది. ఆ రెడ్ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ ఒక ఇండెసిసివ్ క్యాండిల్ పడాలి. ఇండెసిసివ్ క్యాండిల్ అంటే డోజీ పడాలి. అది ఏ రకమైన డోజీ అయినా పర్లేదు. అండ్ అది కూడా ఎలా ఉండాలి, ఫస్ట్ క్యాండిల్ మనకి ఒక రెడ్ క్యాండిల్ పడుతుంది. రెడ్ క్యాండిల్ ఓపెన్ మనకి ఇక్కడ అవుతుంది, క్లోజింగ్ అన్నది ఇక్కడ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ ఒక ఇండెసిసివ్ క్యాండిల్ ఎలా రావాలంటే ఈ క్లోజింగ్ కంటే ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ కంటే ఇంకా బిలోలో ఓపెన్ అవ్వాలి, ఇంకా బిలోలో ఓపెన్ అయ్యి బిలోలోనే క్లోజ్ అవ్వాలి. అండ్ అదొక ఇండెసిసివ్ క్యాండిల్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇది మనకి ఫస్ట్ క్యాండిల్, ఇది మనకి సెకండ్ క్యాండిల్. నెక్స్ట్ థర్డ్ క్యాండిల్ పడాలి. ఆ థర్డ్ క్యాండిల్ ఎలా పడాలంటే ఈ ఇండెసిసివ్ క్యాండిల్ ఉంది కదా, దీనికంటే అబోలో ఓపెన్ అవ్వాలి అండ్ క్లోజింగ్ అన్నది బుల్లిష్ గా మనకి క్లోజ్ అవ్వాలి. అంటే ఒక బుల్లిష్ క్యాండిల్ పడాలి. అది ఫస్ట్ క్యాండిల్ కి ఈక్వల్ గా అయినా ఉండొచ్చు, లేదా ఫస్ట్ క్యాండిల్ కంటే ఇంకా బిగ్ గా అయినా ఉండొచ్చు, లేదా సగంలో కూడా క్లోజ్ అవ్వచ్చు. ఈ విధంగా ఉంటే దీన్ని మార్నింగ్ స్టార్ అంటాం. ఈ మార్నింగ్ స్టార్ మనం బాగా క్లియర్ గా అర్థం చేసుకున్నామంటే ఎప్పుడైనా కానీ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్లో, ఒక 2 క్యాండిల్స్ ని కంబైన్ చేసినప్పుడు ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ తీసుకోవాలి, సెకండ్ క్యాండిల్ క్లోజింగ్ తీసుకోవాలి అని చెప్పాను. ఇక్కడ మనకి 3 క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగ్ తీసుకోవాలి. ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగ్ ఎక్కడ ఉంది, ఈ రేంజ్ లో ఉంది. సెకండ్ క్యాండిల్ ఇక్కడ మనం తీసుకోము, ఎందుకంటే ఇక్కడ 2 క్యాండిల్స్ కాదు 3 క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ క్యాండిల్ క్లోజింగ్ తీసుకోవాలి. ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగ్ తీసుకోవాలి, థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ తీసుకోవాలి. ఫస్ట్ క్యాండిల్ మనకి ఇక్కడ ఓపెన్ అయింది, ఇక థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఈ రెండు కలుపుకుంటే మనకు ఒక బాడీ అనేది ఏర్పడుతుంది. అండ్ ఇప్పుడు 3 క్యాండిల్స్ కలిపి హై ఎక్కడుంది, ఇక్కడ ఉంది ఈ రేంజ్ లో. అండ్ 3 క్యాండిల్స్ కలిపి లో ఎక్కడుంది, ఈ రేంజ్ లో ఉంది. మనం గమనించామంటే ఇది ఒక హ్యామర్. అది కూడా హ్యామర్ ఎలా ఉంది, ఒక స్ట్రాంగ్ హ్యామర్ ఉంది. అంటే స్ట్రాంగ్ అని మనం ఎలా అనుకుంటున్నాము, బాడీతో పోల్చుకుంటే డౌన్ సైడ్ విక్ అనేది మనం గమనించామంటే ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ ఉంది. అంటే ఒక స్ట్రాంగ్ రివర్సల్ క్యాండిల్ హ్యామర్. అంటే ఇందులో మనకి ఏం అర్థం అవుతుంది, డౌన్ సైడ్ విక్ ఎక్కువ ఉందంటే డౌన్ సైడ్ ప్రైజ్ ని ఎవరు తీసుకొస్తారు, సెల్లర్స్ ప్రైజ్ ని కిందకి తీసుకొచ్చిన వెంటనే మళ్ళీ బయ్యర్స్ వచ్చి అప్ సైడ్ తీసుకెళ్లిపోయారు. అంటే ఇక్కడ క్లియర్ గా సెల్లర్ అనేవాడు ఫెయిల్ అవుతున్నాడు, బయ్యర్ అనేవాడు సక్సెస్ అవుతున్నాడు. సో ఇక్కడ ప్రైస్ రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మార్నింగ్ స్టార్ పడినప్పుడు ట్రెండ్ ఎండింగ్ లో ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ బయ్యర్ అనేవాడు సక్సెస్ అవుతున్నాడు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే డౌన్ ట్రెండ్ కాబట్టి ఫస్ట్ క్యాండిల్ ఖచ్చితంగా రెడ్ క్యాండిల్ అయి ఉండాలి, థర్డ్ క్యాండిల్ ఖచ్చితంగా గ్రీన్ క్యాండిల్ అయి ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్, ఎందుకంటే అది డౌన్ ట్రెండ్ కాబట్టి రెడ్ క్యాండిల్ కంపల్సరీ. థర్డ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్, ఎందుకంటే మనకి ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది, అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఖచ్చితంగా గ్రీన్ క్యాండిల్ ఏర్పడాలి. అండ్ ఇక్కడ సెకండ్ క్యాండిల్ ఉంది కదా, ఈ సెకండ్ క్యాండిల్ అన్నది ఇండెసిసివ్ క్యాండిల్. అండ్ ఈ ఇండెసిసివ్ క్యాండిల్ అన్నది కలర్ ఏదైనా పర్లేదు,
మనం ఆల్రెడీ డోజీలో డిస్కస్ చేసుకున్నాం. కలర్‌తో ఇంపార్టెన్స్ ఉండదు డోజీకి. అంటే ఒక ఇండెసిసివ్ క్యాండిల్‌కి కలర్‌తో పని ఉండదు. అంటే ఎందుకంటే ఆ ఇండెసిసివ్ క్యాండిల్‌లో బయ్యర్స్, సెల్లర్స్ ఎటు పక్క తీసుకెళ్లాలో వాళ్ళకి తెలియడం లేదు. కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారు. సెకండ్ క్యాండిల్ కలర్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇది మనకి మార్నింగ్ స్టార్. ఇక మనం ఈవినింగ్ స్టార్ గురించి చూసామంటే ఈవినింగ్ స్టార్ ఒక అప్ ట్రెండ్ ఎండింగ్‌లో పడుతుంది. అప్ ట్రెండ్ కాబట్టి ఫస్ట్ క్యాండిల్ మనకి ఒక గ్రీన్ క్యాండిల్ అనేది పడాలి. సెకండ్ క్యాండిల్ ఒక ఇండెసిసివ్ క్యాండిల్ పడాలి. థర్డ్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడాలి. అది కూడా మనకి ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఎందుకు పడుతుంది? అది అప్ ట్రెండ్ కాబట్టి. నెక్స్ట్ క్యాండిల్ ఆ గ్రీన్ క్యాండిల్ కంటే అప్ సైడ్ ఓపెన్ అవ్వాలి. క్లోజింగ్ కూడా అప్ సైడే క్లోజ్ అవ్వాలి. అండ్ అదొక ఇండెసిసివ్ క్యాండిల్ అయి ఉండాలి. అండ్ కలర్ ఏదైనా పర్లేదు. థర్డ్ క్యాండిల్ ఈ ఇండెసిసివ్ క్యాండిల్ కంటే బిలోలో ఓపెన్ అవ్వాలి. అండ్ క్లోజింగ్ అన్నది బిలోలో క్లోజ్ అవ్వాలి. ఇంకా అంటే ఒక రెడ్ క్యాండిల్ పడాలి. ఆ రెడ్ క్యాండిల్ అన్నది ఎలా పడాలి? ఈ ఫస్ట్ క్యాండిల్‌లో సగమైనా పడొచ్చు, లేదా ఫస్ట్ క్యాండిల్‌ని పూర్తిగా కవర్ చేసే విధంగా అయినా పడొచ్చు. అండ్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటంటే ఈ థర్డ్ క్యాండిల్ ఎంత స్ట్రాంగ్ క్యాండిల్ పడితే ఆ ట్రెండ్ మూవ్‌మెంట్ అన్నది అంత స్ట్రాంగ్‌గా ఎళ్తుంది. ఇక మనము ప్రాక్టికల్‌గా చార్ట్ పైన చూసి డిస్కస్ చేసుకుందాం. బ్యాంక్ ఆఫ్ బరోడా చార్ట్ చూసామంటే 5 మినిట్స్‌లో ఈవినింగ్ స్టార్ అన్నది ఉన్నది. ఈవినింగ్ స్టార్ ఇక్కడ ఉన్నది. మీరు గమనించారంటే ఇది అప్ ట్రెండ్. అప్ ట్రెండ్ అప్పుడు మనకి గ్రీన్ క్యాండిల్సే పడతాయి. కాబట్టి మనకి ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది ఫస్ట్ క్యాండిల్. సెకండ్ క్యాండిల్ ఒక ఇండెసిసివ్ క్యాండిల్ పడ్డది. అది కూడా మనకి అప్ సైడ్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ కంటే ఇంకా అప్ సైడ్ ఓపెన్ అవ్వాలి. అప్ సైడే క్లోజ్ అవ్వాలి. అండ్ అదొక ఇండెసిసివ్ క్యాండిల్ అయి ఉండాలి. సో ఇక్కడ మనం గమనించామంటే బాడీ అన్నది తక్కువ ఉందనుకోండి, అది ఇండెసిసివ్ క్యాండిల్ కింద క్లియర్‌గా వస్తుంది. మనకి ఇక్కడ బాడీ అన్నది బాగా తక్కువ ఉంది. అండ్ ఫస్ట్ క్యాండిల్ మనకి గ్రీన్ క్యాండిల్ పడ్డది. అది అప్ ట్రెండ్ కాబట్టి. సెకండ్ క్యాండిల్ ఒక ఇండెసిసివ్ క్యాండిల్ పడ్డది. అది కూడా గ్యాప్ అప్‌తో ఒక ఇండెసిసివ్ క్యాండిల్ పడ్డది. ఇంకా థర్డ్ క్యాండిల్ ఎలా పడాలి? సెకండ్ క్యాండిల్ కంటే గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయ్యి మనకి లోలో క్లోజ్ అవ్వాలి. సో ఇక్కడ మనకి పూర్తిగా మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో ఈవినింగ్ స్టార్ పర్ఫెక్ట్‌గా ఉంది. అండ్ ఇక్కడ థర్డ్ క్యాండిల్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే ఆ మూవ్‌మెంట్ అనేది అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది అని మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ ఈవినింగ్ స్టార్ పడ్డది. ఇక్కడ నుంచి ప్రైస్ అన్నది కిందకొచ్చింది. అండ్ ఇక్కడ మనం 3 క్యాండిల్స్ మనం కంబైన్ చేసినా కూడా మనం ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగ్ ఎక్కడున్నది? ఇక్కడున్నది. ఈ రేంజ్‌లో ఓపెనింగ్ ఉన్నది. సెకండ్ క్యాండిల్ క్లోజింగ్ ఇక్కడున్నది. గమనించామంటే 2 క్యాండిల్‌కి లో అన్నది ఆల్మోస్ట్ ఆల్ లేదు. 2 క్యాండిల్‌కి హై అన్నది ఇక్కడున్నది. చూడండి ఇది కూడా మనకి ఒక రివర్స్ హ్యామర్. అండ్ ఈ రివర్స్ హ్యామర్‌ని షూటింగ్ స్టార్ అని కూడా అంటారు. మనకి పేరు ఏదైనా కానీ విక్ అన్నది అప్ సైడ్ స్ట్రాంగ్‌గా రిజెక్ట్ అవుతుంది. అప్ సైడ్ విక్ రిజెక్ట్ అవుతుందంటే దాని మీనింగ్ బయ్యర్స్ ఫెయిల్ అవుతున్నారు, సెల్లర్స్ సక్సెస్ అవుతున్నారు. సో ప్రైస్ అన్నది రివర్స్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇది మనకి ఈవినింగ్ స్టార్. ఇక మార్నింగ్ స్టార్ ఎగ్జాంపుల్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ చూడండి డౌన్ ట్రెండ్ ఉన్నది. డౌన్ ట్రెండ్ కాబట్టి ఒక మనకి రెడ్ క్యాండిల్ పడాలి. ఇది ఒక రెడ్ క్యాండిల్. తర్వాత నెక్స్ట్ ఒక ఇండెసిసివ్ క్యాండిల్ పడాలి. ఇక్కడ మనకి ఒక ఇండెసిసివ్ క్యాండిల్ పడ్డది. నెక్స్ట్ ఒక బుల్లిష్ క్యాండిల్ అనేది మనకి రావాలి. ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. ఇది మనకి కంప్లీట్‌గా ఇది మనకి ఒక మార్నింగ్ స్టార్. సో ఇక్కడ నుంచి ప్రైస్ అన్నది అప్ సైడ్ మూమెంటం చూడండి ఎలా పెరిగిందో. సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కూడా మనం 3 క్యాండిల్స్ కంబైన్ చేసాం అనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ ఇది మనం గమనించామంటే ఇది కూడా ఒక పర్ఫెక్ట్ హ్యామర్ పడుతుంది. అండ్ డౌన్ సైడ్ మనకి విక్ అనేది చాలా హెవీగా ఉంది. డౌన్ సైడ్ ఎక్కువ విక్ అనేది ఉంటే దాని మీనింగ్ ఏంటి? డౌన్ సైడ్ సెల్లర్స్ అనేవాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. సో సెల్లర్స్ ఫెయిల్ అవుతున్నారంటే దానికి మీనింగ్ ఆపోజిట్, బయ్యర్స్ సక్సెస్ అవుతున్నారు. సో ఇక్కడ బై కంట్రోల్ వస్తుంది. సో అప్ సైడ్ మూమెంటం రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అన్నవి చాలా పవర్ఫుల్ క్యాండిల్స్. ప్రైస్ అన్నది స్ట్రాంగ్గా కూడా మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది టైం ఫ్రేమ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎంత తక్కువ టైం ఫ్రేమ్ ఉంటే అంత త్వరగా ఎగ్జిట్ అయిపోవాలి. క్యాండిల్ తక్కువ టైం ఫ్రేమ్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నా దాని మూమెంట్ అన్నది తక్కువే ఉంటుంది. ఎందుకంటే అది లో టైం ఫ్రేమ్ కాబట్టి. ఇక్కడ మనం 5 మినిట్స్ క్యాండిల్ చూసాం. ఇందులో మనం కాసేపు వెయిట్ చేయొచ్చు ఎక్కువసేపు కూడా. ఎందుకంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్
కొంచెం బెటర్‌గా ఉంటది. అండ్ మూవ్‌మెంటం కూడా కొంచెం బెటర్‌గా ఉంటది. ఎక్కువ టార్గెట్స్ అనేది మనం ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మనకి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో దొరికితే ఇంకొంచెం ఎక్కువ టార్గెట్స్ పెట్టుకోవచ్చు. లేదా మనకి 1 అవర్ లేదా 1 డే టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఇలాంటి క్యాండిల్స్ దొరికితే మనం స్ట్రాంగ్‌గా ఇంకా ఎక్కువ టార్గెట్స్ అనేవి మనం ఫిక్స్ చేసుకోవచ్చు. టైమ్ ఫ్రేమ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ టైమ్ ఫ్రేమ్‌లో దొరికే క్యాండిల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఎంత స్ట్రాంగ్ క్యాండిల్ దొరికితే అంత స్ట్రాంగ్‌గా బెస్ట్ టార్గెట్స్ అనేవి మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇదండి మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్. అంటే ఇది మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు అర్థం అవ్వలేదనుకోండి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లాస్ట్ వీడియోస్‌లో మనకి కొన్ని డౌట్స్ అడిగారు. అవి ఇప్పుడు క్లియర్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏమంటే నేను ప్రతి వీడియోలోనే ఏం చెప్తున్నా ఒక ట్రెండ్ ఎండింగ్ అని చెప్తున్నాను. ట్రెండ్ ఎండింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ దగ్గర జరుగుతుంది. యాక్చువల్‌గా ఇంకా మనకి క్యాండిల్ స్టిక్స్ అనేటివి ఉన్నాయి. క్యాండిల్ స్టిక్స్ ఈ పార్ట్‌తో స్టాప్ చేస్తున్నా. ఎందుకు స్టాప్ చేస్తున్నానంటే ఫస్ట్ ట్రెండ్ ఎండింగ్ అనేది మనం క్లియర్‌గా తెలుసుకోవాలి. ట్రెండ్ ఎండింగ్ అన్నది క్లియర్‌గా తెలుసుకుంటే అప్పుడు మనకి ఈ సబ్జెక్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ వీడియో అన్నది ట్రెండ్ ఎండింగ్ గురించి, అంటే ఒక సపోర్ట్ ఒక రెసిస్టెంట్ ఎక్కడ ఫామ్ అవుతుంది, మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, అండ్ మనం ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలి, అండ్ సపోర్ట్లు రెసిస్టెంట్లు ఎలా డ్రా చేయాలనేది క్లియర్‌గా మనం తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఇక మనం డౌట్స్‌కి వచ్చామంటే ఏ క్యాండిల్ అయినా కానీ ట్రెండ్ ఎండింగ్‌లో పడితేనే దాని ప్రాబబిలిటీ అన్నది ఎక్కువ ఉంటుంది. ట్రెండ్ మధ్యలో క్యాండిల్స్ పడ్డాయి అనుకోండి, ఇప్పుడు మనం ఏ క్యాండిల్ అయినా మాట్లాడుకున్నాం. ప్రతి క్యాండిల్ గానీ, ఏ క్యాండిల్ అయినా గానీ, ఇండెసిసివ్ క్యాండిల్ అయినా గానీ, ఎంగల్ఫింగ్ క్యాండిల్స్ గానీ, లేదా షూటింగ్ స్టార్ గానీ, మార్నింగ్ స్టార్ గానీ, ఈవినింగ్ స్టార్ గానీ, ఏ క్యాండిల్ అయినా గానీ ట్రెండ్ మధ్యలో పడితే దాని ప్రాబబిలిటీ ఉండదు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ 0 కూడా ఉంటుంది. ట్రెండ్ మధ్యలో పడిన దాని ప్రాబబిలిటీ ఏది ఉంటదంటే ఒక మర్బూజో క్యాండిల్‌కి మాత్రమే ఉంటది. ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతది స్ట్రాంగ్‌గా. ఇంకా ఏ క్యాండిల్ అయినా స్ట్రాంగ్‌గా ఉండాలంటే అది ట్రెండ్ ఎండింగ్‌లో పడాలి. ట్రెండ్ ఎండింగ్‌లో పడినప్పుడు మాత్రమే దాని ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. మనకి ట్రెండ్ ఎండింగ్ అన్నది నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా అర్థమయ్యేట్టుగా మనం డిస్కస్ చేసుకుందాం. మన క్యాండిల్స్‌లో ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఏదంటే రిజెక్షన్. రిజెక్షన్ అనేది మనకి ఎలా తెలుస్తుందంటే విక్ ద్వారా తెలుస్తుంది. విక్ అన్నది ఎటు సైడ్ ఎక్కువ ఉంటే అటు సైడ్ రిజెక్షన్ జరుగుతుంది అని మీనింగ్. విక్ అప్ సైడ్ చాలా పెద్దగా అనిపిస్తుంది మనం చూస్తుంటే, అది ఖచ్చితంగా అప్ సైడ్ రిజెక్ట్ అవుతుంది. అంటే ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడంలో రిజెక్ట్ అవుతుంది అని మీనింగ్. అంటే అక్కడ నుంచి ప్రైస్ డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే విక్ అన్నది డౌన్ సైడ్ ఎక్కువ ఉంది అనుకోండి, చాలా పెద్దగా ఉంది డౌన్ సైడ్, చూస్తూనే మనకి అర్థమవుతుంది. అంటే దాని మీనింగ్ డౌన్ సైడ్ రిజెక్షన్ జరుగుతుంది. అంటే రిజెక్ట్ అవుతుందంటే డౌన్ సైడ్ ఎవరు రిజెక్ట్ అవుతున్నారు? సెల్లర్స్ రిజెక్ట్ అవుతున్నారు. సో సెల్లర్స్ ఫెయిల్ అవుతుంటే ఆటోమేటిక్ గా బయ్యర్స్ అనే వాళ్ళు ఇక్కడ సక్సెస్ అవుతున్నారు. సో ప్రైస్ అన్నది రివర్స్ అవడానికి ఛాన్స్. మనం క్యాండిల్స్ లో గానీ స్టాక్ మార్కెట్ లో గానీ మనం సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మనం రిజెక్షన్ ఎక్కడ జరుగుతుంది, ఎటు సైడ్ జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. అప్ సైడ్ రెసిస్టెంట్ దగ్గర, డౌన్ సైడ్ సపోర్ట్ దగ్గర, ఇలాంటి ప్లేస్ లో రిజెక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా అప్ సైడ్ నుంచి ప్రైస్ ఇలా డౌన్ సైడ్ వస్తుంది అనుకున్నాం. ఇక్కడ సపోర్ట్ దగ్గరకు వచ్చి సడన్ గా ఇట్లా మీకు డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ విక్ వచ్చింది అనుకోండి, అంటే ఇక్కడ క్లియర్ గా సెల్లర్స్ రిజెక్ట్ అవుతున్నారు, బయ్యర్స్ అన్న వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. సో ఇక్కడ ప్రైస్ అన్నది అప్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అప్ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఒక విక్ అనేది స్ట్రాంగ్ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, దీన్ని మనం అప్ సైడ్ రిజెక్షన్, బయ్యర్ రిజెక్షన్ గా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ప్రైస్ మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకి విక్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ విక్ అనేది వచ్చే ప్లేస్ కూడా ఇంపార్టెంట్. అది సపోర్ట్ దగ్గర వస్తుందా లేదా రెసిస్టెంట్ దగ్గర వస్తుందా అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి ఇంకా క్లియర్ గా మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఒక ట్రేడర్ కానీ లేదా ఒక ఇన్వెస్టర్ కానీ ప్రైజ్ ను చూస్తూనే అర్థమైపోవాలి మనకి అక్కడ ఎంట్రీ తీసుకోవాలా లేదా అనేసి. సో ఆ స్టేజ్ కి మీరు అందరూ వచ్చేస్తారు ఖచ్చితంగా. అంత డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫాలో అయిపోండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ బై బై, టేక్ కేర్, జై హింద్.